పాత గోదాం ఫారెస్ట్, అస్సాం, 1920. తన ఒంటి నిండా రక్తంతో నిండిపోయిన ఒక 18 ఏళ్ల బాలిక నొప్పితో బాధపడుతూ అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టు వైపు వెళ్తూ ఉంది. ఆమె శరీరం మీద మచ్చలు మరియు గీతలు ఉన్నాయి. మనుషుల్లో ఎవరో ఆమెను ఇబ్బంది పెట్టి కొట్టినట్టున్నారు. మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటుండగా అక్కడ కాలుతున్న శవం చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ మర్రి చెట్టుకు వేలాడుతున్న వ్యక్తిని చూసి కూడా భయపడిపోయింది. అది చూసి మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. కాలేజీలో 3 స్నేహితులు రవి, హరీష్ మరియు ఆలన్ అడవిలో క్యాంపు కోసం పురాణి గోదాంకి వచ్చారు. రాత్రిపూట చీకటి అలముకున్న వేళ ముగ్గురు మెల్లగా అటువైపు వెళ్తూ ఉన్నారు. అంతా సవ్యంగానే జరుగుతూ ఉంది. అప్పుడే వాళ్ళ కారు ఒక గుంటలో ఇరుక్కుపోయింది. ముగ్గురు కూడా బండిని అక్కడి నుంచి తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ముగ్గురు బండిలోంచి బయటకొచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నారు మరియు నిప్పు వెలిగించుకొని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆలన్ కళ్ళు దూరంగా ఉన్న ఒక స్త్రీ మీద పడింది. ఆమె ఒక సుందరమైన చీరతో పాటు చేతిలో టోకా అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా పట్టుకుంది. ఆమె వాటిని చాలా సుందరంగా వాయిస్తూ ఉంది. ఆ స్త్రీ అందమైన రూపం మరియు ఆ టోకా యొక్క మధురమైన శబ్దం ఆలంని మంత్రముగ్ధుణ్ణి చేసింది. అతను తన స్నేహితులకు సైగ చేసి ఇలా చెప్పాడు: మిత్రులారా, ఈరోజు రాత్రి మనం మంచిగా గడిపేయచ్చు. అక్కడ చూడండి, సుందరమైన జంగల్ బ్యూటీ. ఎక్కడ? అరే, అక్కడే ఉంది. మీ ఇద్దరు వికారమైన ముఖం చూసి పారిపోయింది. నువ్వు మరి పెద్ద షారుఖ్ ఖాను. హోయ్ హోయ్, తిరిగి వచ్చేసింది. అరే, ఈరోజు మనకి లాటరీ తగిలింది. ఇలా చెప్పేసి ఆలం ఎవరిని లెక్క చేయకుండా అడవి వైపు పరిగెత్తాడు. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవైపు అడవి, పైన చీకటి. అరే, అతన్ని ఆపు. అరే, వెళ్ళనివ్వు. అతను వినట్లేదు కదా. చచ్చాడు వాడు. ఆలం మెల్లిగా ఆ అడవి లోపలికి వెళ్తాడు. అసలు తనకి ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా చాలాసేపుగా అతను స్త్రీ వెనుక నడవడం వలన అడవి లోపలికి వచ్చేశాడు. తెల్లటి పొగమంచు వల్ల అతను దారి కోల్పోయాడు. ఆలం తన పరిస్థితి బాగోలేదు, చాలా దారుణంగా ఉంది అనుకున్నప్పుడు అతను భయంతో తన స్నేహితులను పిలుస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. రవి, హెల్ప్! నన్ను కాపాడండి, నాకిప్పుడు భయం వేస్తుంది. ఆలం తను ఏడవడం ఆపక ముందే అకస్మాత్తుగా తన తల మీద చెట్టు మీద ఒక కొమ్మ కదులుతూ ఉన్న ఒక శబ్దం వినిపించింది. అది విన్న ఆలం ఇంకొంచెం ఎక్కువగా కంగారు పడతాడు మరియు ఆ కంగారులో అతను పైకి చూస్తాడు. ఆ చెట్టు మీద ఒక శవం వేలాడడం చూస్తాడు. ఆ రక్తం తన ముఖం మీద పడుతూ ఉంది. ఇది చూసి ఆలం ఇంకా భయపడుతూ ఉన్నాడు. భయంతో తన శ్వాస కూడా బిగ్గరగా తీసుకుంటున్నాడు. తను అక్కడి నుంచి పరిగెత్తాలనుకున్నప్పుడు అకస్మాత్తుగా తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళ ఆ అడవిలో పూర్వ అనే పేరుతో తిరుగుతుంది. అతని ముందుకు వచ్చింది. ఆలం దీర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత అతని కళ్ళు ఆమె పాదాల మీదకు వెళ్ళాయి. అది చూసి ఇంకా భయపడిపోయాడు, ఎందుకంటే ఆమె 2 కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. పాపం ఆలంకి ఇది తెలియదు. ఇప్పటి వరకు ఎవరైతే పూర్ణాన్ని కలిశారో వారు ప్రాణాలతో లేరు అని. ఆలం ఏదైనా ఆలోచించడానికంటే ముందే పూర్వ ఆలం మెడని తన చేతులతో పట్టుకొని మొండాన్ని వేరు చేసింది. అతని శరీరం చెట్టుకు వేలాడుతూ ఉంది. 1920 అస్సాంలోని పురాణిగండం గ్రామంలో కొత్త బ్రిటిష్ కంటోన్మెంట్ నిర్మించబడింది. అందుకని సైనికులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తనిఖీ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మేజర్ జనరల్ స్కాట్ తన సైనికులు మరియు గుర్రంతో పాటు ఆ గ్రామానికి వెళ్తాడు. అప్పుడే చెరువు ఒడ్డున కూర్చున్న ఒక స్త్రీ మీద తన కన్ను పడింది. ఆమె టోకా అనే ఒక యంత్రాన్ని వాయిస్తూ ఉంది. స్కాట్ ఆమె వాయించే సంగీతం విని మంత్రముగ్ధుడయ్యాడు. తన గుర్రం మీద నుంచి దిగి చాలా సమయం వరకు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ వాయించడం ఆపేసిందో అప్పుడు స్కాట్ మెల్లగా తన అడుగులను ఆమె వైపు వేశాడు. నువ్వు చాలా మధురంగా పాడుతున్నావు. ఇది నీకోసమే. ఇది నీ బహుమతిగా తీసుకో. ఇంతకీ నీ పేరేంటి? అవును, ఇప్పుడు దాకా నేను నా పేరు చెప్పలేదు కదా. నా పేరు పూర్వ. నేను మేజర్ జనరల్ స్కాట్. నీకోసం నా దగ్గర ఒక ప్రతిపాదన ఉంది.
మేము నిన్ను నా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ ఏమంటానంటే వ్యక్తిగత వినోదం కోసం మేము నిన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నాము. మేము నీకు డబ్బు, నీరు, ఆహారం, బట్టలు అన్నీ ఇస్తాము. నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వము. క్షమించండి ఆఫీసర్, మేము పేదవాళ్లమే కానీ మర్యాదతో బాగా బతుకుతున్నాం. మీ యొక్క అర్హతలు వేరే వాళ్ళ దగ్గర చెప్పండి. సర్పంచ్ వాళ్ళ కొడుకుతో నాకు పెళ్లి జరగబోతుంది. అతనికి తగిన సమానం చెప్పి పూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు స్కాట్ తన పిడికిలు బిగించి చాలా కోపంగా ఉన్నాడు. కానీ పూర్వ వెళ్తున్నప్పుడు వెనుక నుంచి ఇలా అన్నాడు, హే, నువ్వు చాలా పొగరబోతు అమ్మాయివి. ఆ నీ పొగరుని నేను అణచలేకపోతే నా పేరు జనరల్ స్కాటే కాదు. ఈ ఘటన జరిగిన 3 రోజులకి సర్పంచ్ గారి అబ్బాయితో పూర్వ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరు ఒకరి మెడలో ఒకరు వర్ణమాల వేసుకుంటున్నప్పుడు జనరల్ స్కాట్ తన సైన్యంతో పాటు అక్కడికి చేరుకున్నాడు. మాకొక వార్త అందింది. ఈ వివాహంలో ఎవరో నక్సలైట్లు ఉన్నారని. భయపడాల్సిన పని లేదు. మేము నక్సలైట్లను అంతం చేయడానికి వచ్చాము. ఎలా చంపుతామంటే వారి తల్లి కడుపులో నుంచి బయటకు రావడానికి భయపడేంత. మొదటిగా పెళ్లి కొడుకుతో మొదలు పెడదాం. స్కాట్ వెంటనే తన రివాల్వర్ తీసుకొని పెళ్లి కొడుకు నెత్తి మీద గట్టిగా కొడతాడు. అతని తల నుండి బాగా రక్తం కారుతూ ఉంది. కానీ స్కాట్ తన హింసని ఎలా ఆపగలడు? సర్పంచ్ తన కొడుకు జీవితం కోసం అతని కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉన్నాడు. స్కాట్ అతని చెయ్యి పట్టుకొని దూరంగా ఉన్న ఒక కళాయి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ వంటలు తయారవుతూ ఉన్నాయి. హే, నేను నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు మరియు నీ కొడుకు నక్సలైట్లని మా దగ్గర లొంగిపోండి. లేకపోతే నీ పెళ్లికి వచ్చిన అతిథులు వంటకి బదులు నీ చేతిని తినాల్సి వస్తుంది. సర్పంచ్ తను మరియు తన కొడుకు ప్రాణం కాపాడుకోవడం కోసం వేడుకుంటూ ఉన్నాడు. కానీ స్కాట్ కనికరం చూపలేదు. ఆపై సర్పంచ్ చేతిని మండుతున్న కళాయిలో పెట్టేశాడు. సర్పంచ్ కాలి ఉన్న నీటిలోంచి చేతిని తీసి బాగా నొప్పితో కేకలు పెడుతూ ఉన్నాడు. ఇదంతా చూసిన పూర్వ తట్టుకోలేక మనసు విరిగిపోయి అతని కాళ్ళ మీద పడి బతిమిలాడింది. సార్, దయచేసి తనని వదిలేయండి. ఇదంతా నా వల్లే జరుగుతుంది కదా. ఆ శిక్ష నాకు విధించండి. తనను వదిలేయండి. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అలాగే అయితే నోరు మూసుకొని నా వెనకాల రావాలి. నేను మాట ఇస్తున్నాను. దీని తర్వాత నీ జీవితం ప్రశాంతంగా ఉంటుందంటున్నాను. ఇలా చెప్పి స్కాట్ పూర్వాన్ని తీసుకొని అడవి గుండా దూరంగా ఉన్న కాటేజ్కి తీసుకెళ్లి తన వంకర బుద్ధిని చూపించాడు. పూర్వ ఏడవడం వల్ల చుట్టుపక్కలంతా నిశ్శబ్దం అలుముకుంది. ఒకవైపు స్కాట్ తన కోటుని వేసుకుంటున్నాడు. మరోవైపు చిరిగిన దుస్తులతో ఉన్న పూర్వ తన చేతులతో దెబ్బలు తగిలిన తన శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. స్కాట్ అక్కడి నుంచి బయటకు వెళ్లే ముందు ఆఖరిసారి తన వైపు చూసి ఇలా చెప్పాడు, హే, నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నువ్వు వేరే వాళ్ళకి చెందుతానని చెప్పావు కదా. నువ్వు నన్ను అగౌరవపరిచావు. మరియు ఇప్పుడు నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను నేను ఎవరో. ఇలా చెప్పేసి స్కాట్ బయట నుంచి తలుపుని మూసేస్తాడు. పూర్వ కేకలు పెడుతూ ఆ తలుపుని కొడుతూ ఉంది. కానీ ఆమెకేం తెలుసు? ఆమె ఆ తలుపుని తెరవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆమెకు జరిగిన పీడకల కన్నా అది చాలా కష్టంగా ఉంది. కొంతసేపటి తర్వాత తలుపు తెరవగానే సైనికులందరూ లోపలికి వెళ్ళారు మరియు ఆమె జుట్టు పట్టుకొని వెంటనే ఆమెను నేల మీదకు విసిరారు. ఆ తర్వాత మళ్ళీ తలుపు మూసేశారు మరియు అడివంతా పూర్వ ఏడుపుతో కేకలతో దద్దరిల్లిపోయింది. సాయంత్రం వేళ గాయపడిన పూర్వ రక్తపు మరకలతో అడవి గుండా వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు దారిలో తన భర్త మరియు మామగారి శవాలను అక్కడ చెట్టుకు కట్టేసి చూసి ఆమె బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరియు ఆ రాత్రి అది కూడా జరిగింది. ఎవరూ కనీసం ఆలోచించలేరు కూడా. పూర్వ ఆ చెట్టు దగ్గరే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తన ఒంటికి నిప్పు పెట్టుకుంది. ఈ ఘటన చాలా భయంకరంగా ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి సైనికులందరూ తనిఖీ కోసం ఆ చెట్టు దగ్గరికి రావడం ఆపేశారు. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి సాయంత్రం పూట అటువైపు వెళితే మరుసటి రోజు ఉదయం కల్లా వారి శరీరం చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. రవి మరియు హరీష్ కారు దగ్గర ఆలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
అప్పుడు బాగా వేగంగా వీచిన గాలి వల్ల మంట మెల్లగా తరిగిపోతూ ఉంటుంది. రవి వెంటనే తన గ్లాసులోని వైన్ని మంట మీద పోస్తాడు. అది ఒక్కసారిగా పెద్దగా మండింది. వారు పెద్దగా మండుతున్న మంట నుంచి తప్పించుకోవడానికి మొహం పక్కకు తిప్పినప్పుడు ఇద్దరికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తెల్ల చీర కట్టుకొని ఉంది. ఆలం నిజమే చెప్పాడు, అటు చూడు, జంగల్ బ్యూటీ, అది చాలా హార్డ్గా ఉంది. అరే మన మిత్రుడు 2 గంటలుగా కనిపించడం లేదు. మరియు నువ్వు కూడా నీ కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నాకెందుకో ఈ అమ్మాయి సరిగ్గా అనిపించడం లేదు. అరే ఈ బ్యూటీని అడిగి చూద్దాం, ఆమె ఆలంని చూసిందో లేదో. ఒకవేళ తెలిస్తే వెతకడానికి నువ్వు వెళ్ళు. అప్పటి వరకు నేను ఈమెకి కంపెనీ ఇస్తాను. ఆమె ఒంటరిగా ఉంది కదా. హర్ష రవికి ఏదో చెప్పడానికంటే ముందే రవి తన హెయిర్ని స్టైల్గా దువ్వుకుంటూ పూర్వ దగ్గరికి వెళ్తాడు. ఎంత అందమైన అమ్మాయి రాత్రి వేళ ఒక్కటే తిరగడం మంచిది కాదు. భయపడకో, నీకు నేనున్నాను కదా. నీ చేతి నుండి రక్తం కారుతుంది. అది చాలా నొప్పిగా ఉందా? ఇది నాది కాదు, నీ ఫ్రెండ్ది. రా, నిన్ను కూడా నీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. రవి కళ్ళలో అప్పటి వరకు ఎలాంటి భయం కూడా లేదు. పూర్వ వచ్చి అతన్ని హక్ చేసుకున్నప్పుడు మరియు రవిని హక్ చేసుకొని గట్టిగా నలిపేసింది. అప్పుడు రవి బోన్స్ అన్నీ విరిగిపోయాయి. ఎముకలన్నీ విరిగిపోయిన తర్వాత రవి రక్తపు వాంతి చేసుకుంటాడు. పూర్వ ఇప్పుడు ప్రాణం లేని రవి బాడీని వదిలేసి వెళ్ళడానికి చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళు దూరంగా ఉన్న హర్ష మీద పడ్డాయి. అతను హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నాడు. పూర్వ వెంటనే అతని దగ్గరికి చేరుకొని ఇలా చెప్పింది. చూడు, ఏం బాధపడకు, నిన్ను చంపన్లే, సరేనా? కానీ ఒక హెల్ప్ చేయాలి. ఇదంతా ఎవరు చేశారని అడిగితే దీనికంతా పూర్వ కారణమని చెప్పాలి. ఒక్కొక్క అమ్మాయిని చెడు దృష్టిలో చూసే మగవాడికి ఇదే గతి అని చెప్పు. ఊరు ప్రజలతో పాటు మర్రి చెట్టు దగ్గరకొచ్చి వీడి శవాన్ని నువ్వు తీసుకెళ్ళు, వెళ్ళు. ఆమె ఆఖరి మాటలు చెప్పి పూర్వ అక్కడి నుంచి గాల్లో మాయమైపోయింది. భయపడిపోయిన హర్ష అడవిలో నుంచి వెనక్కి తిరిగి పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తిన తర్వాత గ్రామానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకొని ఆగిపోయాడు. అతను వెంటనే ఆగిపోయి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. అతను ఎవరికైనా ఏదైనా చెప్పడానికంటే ముందే శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ కింద పడిపోతాడు. మరియు తన ఆఖరి శ్వాస తీసుకుంటూ ఇలా చెప్తాడు. మీకు నేనంటే ఇష్టమేనా? అయితే వచ్చి నన్ను ఒకసారి కలిసి వెళ్ళు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.